ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నిన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా కప్పు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ విజయానికి కారణం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు విశ్వనాథ్ గురించి ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాం. ప్రిల్లరా, మరి అపజయాలు, అవమానాలు ఎదురైన ఓటమిని అంగీకరించకుండా గెలుపుకే సాగినటువంటి తన జీవితం గురించి మనము తెలుసుకుందాం. తనకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తున్నా, తనకు అవకాశాలు రాక పక్కన పెట్టిన అతడు ఏనాడు నిరాశపడలేదు. మరి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా వారు మనుషులను నమ్ముకోలేదు, రాజకీయాలు చేయలేదు, కేవలం దేవుని మీద నమ్మకం ఉంచారు. అదేవిధంగా తను కష్టపడ్డాడు, సమయం కోసం ఓపికగా ఎదురు చేశాడు. మరి ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే తృణీకరించబడ్డాడో అక్కడే అత్యున్నత శిఖరాలపై మరి దేవుడు అతన్ని నిలబెట్టి అతన్ని ఆశీర్వదించాడు. మరి నిజంగా అతని యొక్క జీవితము ఎంతోమందికి స్ఫూర్తిదాయకము. మనము దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ఎన్నటికీ వృధా కాదు అనడానికి ఇతని జీవితము ఒక గొప్ప సాక్ష్యము. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవునిపై ఎవరైతే తమ ఆశలు పెట్టుకుంటారో, ఎవరైతే విశ్వాసము పెట్టుకుంటారో వారిని దేవుడు ఎప్పుడు తృణీకరించరు, విడువడని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, మరి సంజు శాంసన్ కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన సంజుకి అతని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రార్థన, దేవుని భయం నేర్పించారు. అతని తండ్రి ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్. మరి క్రికెట్లో తన కొడుక్కి అవకాశాలు రావట్లేదని ఏకంగా తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళకు వచ్చారు. నిజంగా మరి వారు అంత గొప్ప త్యాగము చేయబట్టే ఈరోజు మరి అతడు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. అదేవిధంగా సంజు మరి తన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ అసలైన శ్రమ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఇండియన్ టీంలో సరైన అవకాశం దక్కలేదు. 2024 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న అతనికి ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సిరీస్లలో కూడా ఫెయిల్ అవ్వడంతో అతని పక్కన పెట్టేశారు. నా కలలన్నీ ముక్కలైపోయా, నేను పూర్తిగా బ్రోకెన్ అయిపోయాను, నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదని నిన్న సంజు అవార్డు తీసుకుంటున్నప్పుడు కన్నీళ్లతో చెప్పాడు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే దేవుని మీద సనుగుకుంటారు. దేవా, నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు మరి ఈ యొక్క శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు అని ప్రశ్నిస్తాడు. కానీ మరి సంజు కూడా తన వంతు కష్టపడుతూ తన బాధను దేవునితో పంచుకుంటూ ఫలితాన్ని దేవునికి విడిచిపెట్టాడు. ఆ విధంగా మరి ఆచరించడం వలన మరి దేవుడు ఈరోజు గొప్ప స్థానంలో ఉంచారు. దేవుని యొక్క వాక్యము మరి 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో తెలియపరుస్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో మరి వారిని దేవుడు తప్పకుండా ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తారు. మరి ఈ 2026 వరల్డ్ కప్లో కూడా అతన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. ఎవరు అవకాశాలు ఇవ్వకపోయినా మరి దేవుడు అతని కోసము తలుపులు తెరిచాడు. ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడి ఈ యొక్క వరల్డ్ కప్లో 24 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించారు. ఏ ఆటగాడికైతే అవకాశాలు రాలేదని ఏడ్చాడో మరి అదే ఆటగాడి చేతుడికి దేవుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇచ్చి ప్రపంచం ముందు గొప్పగా నిలబెట్టారు. మరి అదేవిధంగా నేను అవార్డు తీసుకుంటూ ఈ విధంగా తెలియపరిచాడు. నేను నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నా కోసము వేరే గొప్ప ప్రణాళికను సిద్ధము చేశాడు అన్నాడు. పిల్లలు, మరి మీరు కూడా అవకాశాలు రాలేదని మీరు మీ యొక్క జీవితంలో నిరుత్సాహంలో ఉన్నారని బాధపడవద్దు. పిల్లలు, మరి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఇర్మియా 29:11వ వచనంలో చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈరోజు మీరు అవకాశాలు రాక మీరు బాధలో ఉన్నారా? ఎవరు అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ఉన్నారా? అయితే మరి మీరు మీ యొక్క జీవితం మీద మరి దేవుని మీద సనుగుకొనవద్దు. దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఎవ్వరూ ఊహించిన విధంగా హెచ్చిస్తాడు. ఈ యొక్క సాక్ష్యము మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో గొప్ప సాక్ష్యాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.